ఆచి చికెన్ మసాలా. రైతు భరోసా నిధులపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఖరీఫ్ సీజన్ మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని, రబీ సీజన్లో రైతు భరోసాను బంద్ చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. రబీ సీజన్లో పంటల సాగు తక్కువగా ఉంటుంది. వరి, మొక్కజొన్న, కూరగాయల పంటలు మాత్రమే సాగవుతాయి. అయితే వరి తర్వాత పెద్ద మొత్తంలో సాగు చేసే పంట పత్తి. ఇది వానాకాలంలోనే వేయగా జనవరి వరకు పూర్తవుతుంది. రెండోసారి రబీలో సాగు చేయరు. అలాంటప్పుడు పత్తికి పెట్టుబడి సాయం ఎందుకని ప్రభుత్వ పెద్దలు సమాలోచనలు చేస్తున్నట్టు తెలుస్తుంది. దీంతో రైతు భరోసా ఇక ఖరీఫ్ సీజన్కి పంపిణీ చేసే అవకాశం ఉందని వ్యవసాయ శాఖలో ప్రచారం జరుగుతోంది. ధనవంతులైన రైతులకు కూడా భరోసా ఇస్తే ప్రభుత్వానికి ప్రయోజనం లేదని, సన్న చిన్నకారు రైతులకే వేయాలని అంచనాకు వచ్చినట్టు సమాచారం. వచ్చే వానాకాలం 7.2 గంటల వరకు పరిమితి పెట్టి ఆ లోపు భూమి కలిగినటువంటి వారికే భరోసా సాయం అందజేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. రాష్ట్రంలో 1.50 కోట్ల ఎకరాల భూమి ఉంటే అందులో 20 నుంచి 25 లక్షల ఎకరాల భూమి రియల్ ఎస్టేట్, కాలువలు, కుంటలు, బీడు భూములు, సాగుకు పనికిరానివి పడావు భూములు ఉన్నాయి. ఇక వీటిని భరోసా జాబితా నుంచి ప్రభుత్వం ఇప్పటికే తొలగించనుంది. ప్రభుత్వానికి ఆర్థిక భారమైన రైతులకు భరోసా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 30న ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో జరగనున్న బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి నిధులు విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు కొత్త పట్టా పాస్ బుక్ వివరాలను CCLA నుంచి ప్రభుత్వం తెప్పించుకుంది. మొత్తం 73 లక్షల మంది రైతుల ఖాతాలో 9,000 కోట్లు జమ చేసేందుకు పక్కగా ప్లాన్ చేస్తోంది. యాసంగిలో 2 ఎకరాలకే పెట్టుబడి సాయం అందించడంతో రైతుల నుంచి వ్యతిరేకత వచ్చింది. దీంతో దాని నుంచి బయటపడేందుకు ఒకేసారి జమ చేస్తే బాగుంటుందని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక నిధుల కొరత ఏర్పడితే మొదట ఎకరం చొప్పున 9 రోజుల్లో పూర్తిగా పంపిణీ చేసే అవకాశం ఉందని వ్యవసాయ శాఖలో టాక్ వినిపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ యాకేష్ అందిస్తారు. యాకేష్. గుడ్ మార్నింగ్ శివ. తెలంగాణలో రైతు భరోసా మీద ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతుంది. ఆ ఖరీఫ్ సీజన్ మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తా ఉంది. ప్రధానంగా రబీ సీజన్ లో రైతులకు రైతు భరోసాను బంద్ చేయాలనేది కూడా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం ఉంది. ఎందుకంటే ఖరీఫ్ సీజన్ లో వ్యవసాయం సాగులోకి భూమి రావడం చాలా తక్కువగా ఉంటుంది. ఒక ఖరీఫ్ సీజన్ లోనే వరి గాని ఇతర పంటలు భారీగా పండుతున్నటువంటి నేపథ్యంలో రైతులకు ఆ ఖరీఫ్ సీజన్ లోనే పెట్టుబడి ఖర్చు అనేది భారీగా పెరుగుతుంది. అటు కూలీల ఖర్చు అవుతుంది, ఇత్తనాలు, ఎరువులు ఇలాంటి వాటికి కూడా భారీగా ఖర్చు అవుతున్నటువంటి నేపథ్యంలో రైతు భరోసాను కూడా ఒక ఖరీఫ్ అంటే వానాకాలం పంట సీజన్ కు మాత్రమే ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది. వరి, మొక్కజొన్న, కూరగాయల పంటలు మాత్రమే ఈ నేపథ్యంలో సాగవుతాయి. అయితే వరి తర్వాత పెద్ద మొత్తంలో కూడా సాగు చేసే పంట ఒక పత్తి. ఇది వానాకాలంలోనే కూడా దీనిని వేస్తుంటారు. జనవరి వరకు కూడా ఇది పంట పూర్తవుతుంది. రెండోసారి రబీలో ఈ పత్తి పంటను సాగు చేయరు కనుక పత్తికి పెట్టుబడి సాయం అందించడం దండుగా అనేది ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. దీంతో రైతు భరోసా ఒక ఖరీఫ్ సీజన్ కే పంపిణీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం ఉంది. అటు వ్యవసాయ శాఖలో కూడా దీని మీద జోరుగా ఒక ప్రచారం అయితే కొనసాగుతుంది. మరొక వైపు అటు ధనవంతులుగా ఉన్నటువంటి అంటే ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఎక్కువగా భూములు ఉన్నటువంటి రైతులకు కూడా రైతు భరోసా ఇస్తే ప్రభుత్వానికి పెద్దగా ప్రయోజనం ఉంటాలేదు. దీంతో వారికి ఇచ్చినా కూడా ఎలాంటి ప్రయోజనం లేదు. ఎక్కువగా కూడా తెలంగాణలో చిన్న సన్నకారు రైతులకే ఉన్నారు కనుక వారికి మాత్రమే ఈ భరోసా ఇవ్వాలని ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తా ఉంది. వచ్చే వానాకాలం వరకు అంటే 7 ఎకరాల 20 కుంటల వరకు పెట్టి ఆ లోపు భూమి ఉన్న వారికి మాత్రమే ఈ రైతు భరోసా సహాయం అందించాలని ప్రభుత్వం భావిస్తుంది. రాష్ట్రంలో దాదాపు 1,50,00,000 ఎకరాల భూమి ఉంటే అందులో 20 నుంచి 25 లక్షల ఎకరాల భూమి అటు రియల్ ఎస్టేట్, కాలువలు, కుంటలు, బీడు భూములు, సాగుకు పనికిరాని కొన్ని పడాకు పడ్డ భూములు ఉన్నాయి. వీటిని భరోసా జాబితా నుంచి కూడా ప్రభుత్వం తొలగించనుంది. ఇప్పటికే దీనికి సంబంధించి అనేక సర్వేలు చేసింది. శాటిలైట్ సర్వేని కూడా ప్రభుత్వం చేసి ప్రస్తుతం ప్రభుత్వం దగ్గర ఉంది. ఈ వీటన్నిటిని కూడా కట్ చేయాలంటే ఆ శాటిలైట్ సర్వే ఆధారంగా
అటు సాగులో లేని భూమికి కూడా రైతు భరోసా కట్ చేసే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. మరొక పక్క ప్రభుత్వానికి ఆర్థిక భారమైన కూడా రైతులకు భరోసా పంపిణీ చేసేందుకు కూడా ఇప్పటికే ఏర్పాట్లు చేస్తా ఉంది. ఆ నేపథ్యంలోనే ఈ నెల 30న ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో జరగనున్నటువంటి బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఈ నిధుల కేటాయింపు చేయనున్నారు. ఆ రోజు రైతులకు రైతు భరోసా నిధులను విడుదల చేసే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో కొత్త పట్ట పాస్ పుస్తకం వివరాలను టీసీఎల్ నుంచి కూడా ప్రభుత్వం తెప్పించుకుంది. మొత్తం 73 లక్షల మంది రైతుల ఖాతాలో దాదాపు 9,000 కోట్ల రూపాయలను కూడా జమ చేసేందుకు పక్కాగా ప్లాన్ చేసింది. యాసంగిలో 2 ఎకరాలకే పెట్టుబడి సాయం అందించడంతో కొంత రైతుల్లో అయితే అసంతృప్తి వ్యక్తమవుతుంది. ఇప్పటికీ 30 రోజుల్లో కూడా పంటను క్లియర్ చేస్తామని చెప్పినప్పటికీ కూడా ఆ పంటను రైతు భరోసా ఇవ్వడంలో ప్రభుత్వం అయితే పూర్తిగా నిర్లక్ష్యం వహించింది. దీంతో రైతుల్లో అయితే పెద్ద ఎత్తున కూడా వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఈసారి పంపిణీ చేసేటువంటి రైతు భరోసాకు సంబంధించి ఒకేసారి ఇవ్వాలని అయితే ప్రభుత్వం భావిస్తా ఉంది. అయితే ఆర్థిక వనరుల చేత ఎలా ఇవ్వాలనేది కూడా ప్రభుత్వం ఆర్థిక భారం అని చెబుతుంది, కానీ పథకాన్ని కొనసాగిస్తామని చెప్తున్నారు. అసలు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి విడతల వారీగా 2 ఎకరాలు ఉన్నవారు, 1 ఎకరం ఉన్నారు, 5 ఎకరాలు ఉన్నారు, ఇలా విడతల వారీగా వేస్తూ పోయినప్పుడే కొంత అసంతృప్తి అనేది రైతు వర్గాల్లో అందరిలో కనిపించినటువంటి పరిస్థితి కదా. ఇప్పుడు ఒక సీజన్ కి తీసేసి మరో సీజన్ కి మాత్రమే ఇస్తే ప్రజల నుంచి, ముఖ్యంగా రైతుల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత వచ్చే పరిస్థితి ఉంటుంది కదా. ఏ రకంగా సర్కార్ దీన్ని ఎదుర్కోబోతుంది అనుకోవాలి? ఈ రైతు భరోసా అనేది ప్రతి సీజన్ కూడా 9,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం కేటాయిస్తా ఉంది. ఎక్కువ బడ్జెట్ కూడా సంక్షేమ పథకాలకు సంబంధించి రైతు భరోసాకి ఇస్తున్నటువంటి పరిస్థితి. దీంతో ప్రభుత్వం మీద కూడా పెద్ద ఎత్తున ఆర్థిక భారం పడతా ఉంది. ప్రతి బడ్జెట్ లో ప్రత్యేకమైనటువంటి నిధులు కేటాయించినప్పటికీ కూడా సరైన సమయానికి ఆ నిధులను సేకరించలేకపోతా ఉంది. ప్రస్తుతం ఇప్పుడు ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనటువంటి నేపథ్యంలో 9,000 కోట్ల రూపాయలను ప్రభుత్వం సేకరించాలి. ఆ సేకరించినటువంటి అమౌంట్ అంతా కూడా రైతుల ఖాతాలో జమ చేయాలి. ఇది ఒక పెద్ద టాస్క్ గా ప్రభుత్వానికి మారింది. అందుకనే రైతు భరోసాని విడతల వారీగా ఇస్తా ఉంది. ప్రభుత్వం కూడా ఇతర మార్గాల నుంచి అటు అప్పులు తెచ్చుకొని ఈ రైతు భరోసా చెల్లిస్తున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా 9,000 కోట్లు అనేది ప్రభుత్వానికి రావట్లేదు. దాంతో కొంత ఇబ్బంది పడుతుంది. వచ్చిన అమౌంట్ ను కూడా ప్రభుత్వం సర్దుబాటు చేస్తున్నటువంటి క్రమంలో ఈ విడతల వారీ అనేది ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చింది. మొదటిగా 1 ఎకరము, 2 ఎకరాలు, 5 ఎకరాల లోపు అనేది ప్రభుత్వం మొదటి నుంచి చెప్తా ఉంది. లాస్ట్ యాసంగి సీజన్ లో కూడా 2 ఎకరాలు ఉన్నటువంటి రైతులకు మాత్రం రైతు భరోసా వేసింది. మిగతా వారికి ఇప్పటికీ వేయలేదు. ఇంకా కూడా రైతులు ఆశగా చూస్తున్నారు. ఇప్పుడు ఖరీఫ్ సీజన్ కు డబ్బులు జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటన చేసినప్పటికీ యాసంగి పంటకు సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వలేదు. దీంతో రైతులు పూర్తిగా ఆశలు సన్నగిల్లిపోయాయి. యాసంగి పంట అమౌంట్ రావని రైతులు కూడా ఫిక్స్ అయిపోయారు. గతంలో కూడా 2-3 పంటలకు రైతు భరోసా ఇవ్వలేదనేది రైతుల నుంచి ప్రధానంగా వినిపిస్తా ఉంది. ఇప్పుడు ఇచ్చేటువంటి ఈ రైతు ఖరీఫ్ సీజన్ కు సంబంధించి కూడా ఇప్పుడు 1 ఎకరా లోపు ఉన్నటువంటి రైతులకు మొదటగా ఇచ్చి మిగిలిపోయిన 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు కూడా 9-10 రోజుల్లో కూడా మొత్తం అందరికీ అమౌంట్ వేయాలని ప్రభుత్వం భావిస్తా ఉంది. ప్రధానంగా ఆర్థిక లోటు ఉన్న నేపథ్యంలోనే ఈ ఆలస్యం అనేది జరుగుతుందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. మరొక పక్క రైతు భరోసాకు సంబంధించి ప్రతిపక్షాలు కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమం అని చెప్తున్నప్పటికీ ఎక్కడా అది క్షేత్రస్థాయిలో కనిపించట్లేదు. రైతు భరోసాని ఎగ్గొట్టి రైతుల కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తుందని అటు బీఆర్ఎస్ ఆరోపిస్తా ఉంది. అయితే సాగులో ఉన్నటువంటి భూములకు సంబంధించి మాత్రమే ఈ రైతు భరోసా ఇవ్వాలని మొదటి నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తా ఉంది. ఆ క్రమంలోనే ఒక శాటిలైట్ సర్వేను నిర్వహించింది. ఎవరైతే ఐటీ కడతారో వారందరికీ కూడా రైతు భరోసా కట్ చేయాలని చూశారు. తర్వాతకి ప్రభుత్వ ఉద్యోగులు, రియల్ ఎస్టేట్ గా మారినటువంటి భూములకు కూడా ఈ ఇంకా రైతు భరోసా పడుతున్నటువంటి నేపథ్యంలో వాటిని కూడా పనిచేయాలని చూసింది. ఈ అన్నిటిని కూడా దాదాపు ఒక 25% ప్రస్తుతం 1,50,00,000 ఎకరాల భూమి ఉంటే అందులో ఒక 25% మేరకు కూడా ఈ భూమి అంతా సాగులోకి లేదనేది ప్రభుత్వం గుర్తించింది. ఇప్పుడు ఈ ఖరీఫ్ సీజన్ నుంచి కూడా దాన్ని అమలు చేసే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ప్రభుత్వానికి 25% మేరకు కూడా భూములకు రైతు భరోసా కట్ చేస్తే పెద్ద ఎత్తున కూడా ప్రభుత్వానికి ప్రయోజనం చేకూరుతుంది. అటు నిధులు పక్కదారి పట్టకుండా చూడొచ్చు అనేది ప్రభుత్వ ఉద్దేశం. అందుకనే ఈ సాగులోకి లేని 25% భూమిని
ఈ రైతు భరోసా కట్ చేసే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రధానంగా రైతు భరోసా సక్రమంగా అమలు చేయకుంటే మాత్రం ఈ ఖరీఫ్ సీజన్ అయినా రైతుల నుంచి పెద్ద ఎత్తున కూడా విమర్శలు వ్యక్తమయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. ఎందుకంటే యాసంగి సీజన్ లో పెద్దగా పెట్టుబడులకు రైతులకు ఇబ్బంది ఉండదు, కొంత భూమిని సాగు చేస్తారు కనుక ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఖరీఫ్ సీజన్ వచ్చే వరకు ఎక్కడ పనికిరాని భూమిని కూడా రైతులంతా సాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కనుక ఇప్పుడు కనుక ఆ అమౌంట్ అందకుంటే రైతుల నుంచి భారీగా కూడా కొంత వ్యతిరేకత వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. దీనిని ప్రభుత్వం గుర్తించి పూర్తి స్థాయిలో రైతు భరోసాను ఈ ఖరీఫ్ లో ఇవ్వకుంటే మాత్రం కొంత ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే అవకాశం అయితే ఉంది. శివ. ఓకే, థ్యాంక్ యూ.